హాయ్ హలో అండ్ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈరోజు మన సైట్ ఎస్బీఐ ఎటర్నల్ సిటీ వెంచర్లో ఉన్నాం. మనము సేరిగూడ మన సాగర్ హైవే ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మనము ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మన సైట్ ఉంటుంది. సో మన సైట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము నాగార్జున సాగర్ హైవే అంటే మనకు ఎగ్జిట్ నెంబర్ 12 ఓఆర్ఆర్ బొంగళూరు గేట్ నుంచి మనకు అరౌండ్గా ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనము 150 ఫీట్ బైపాస్ రోడ్ రాబోతుంది. మనకి ఇక్కడ ఒక జేసీబీ వర్క్ నడుస్తుంది చూడండి. ఇప్పుడు ఈ జేసీబీ వెళ్తుంది కదా, సో ఇక్కడ ఒక కరెంట్ పోల్ కనిపిస్తుంది కదా, ఈ కరెంట్ పోల్ నుంచి అవతల ఒక హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు 150 ఫీట్ బైపాస్ రోడ్ అండి. సో ఇదే బైపాస్ రోడ్ ఫేసింగ్ వెంచర్. ఇప్పుడు మన వెంచర్లో వచ్చేసి మనము రోడ్ కటింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆల్ పర్మిషన్స్ వచ్చేసిందండి. సో ఇంకొక విషయం ఏంటంటే క్లియర్గా చెప్పబోతున్నా ఏంటంటే ఈ లేఅవుట్ వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్, రేరా పాప్ రోడ్ లేఅవుట్ అండ్ టోటల్లీ 16.9 ఎకర్స్ వెంచర్ అండి. ఇందులో మనం ఇచ్చే అమ్యూనిటీస్ ఏంటంటే ఇది టోటల్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా ఉంటుంది. మనము ఈ అండర్ గ్రౌండింగ్ డ్రైనేజ్తో పాటు ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండింగ్ ఉంటుంది. సో రోడ్ సైడ్ ప్రీకాస్ట్ ఉంటూనే మనకు కర్బింగ్ స్టోన్ తోటి సెట్ బ్యాక్ ఉంటుంది 5 ఫీటు. అండ్ దీంట్లో ఇచ్చి మనకు ఒక 3 పార్కులు ఉంటాయండి. అండ్ 1 ఎకర్లో క్లబ్ హౌస్ ఇవ్వబోతున్నాం. సో చూసారా, ఇది రోడ్డు. సో ఇక్కడ ఒక వెహికల్ వెళ్తుంది కదా, ఈ వెహికల్ ఏంటంటే ఇక్కడ సేరిగూడ విలేజ్ కనిపిస్తుంది, హౌసెస్ కనిపిస్తున్నాయి కదండి. ఈ హౌసెస్ నుంచి సేరిగూడ విలేజ్ నుంచి విలేజ్ టు విలేజ్, ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి మనకి ఇక్కడ బ్లూ రేకుల అవతల ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, ఈ విలేజ్కి వెళ్ళడానికి రోడ్ ఉంటుంది. ఇది ఒక 40 ఫీట్ రోడ్ అండి. విలేజ్ టు విలేజ్ అంటే ఈ మన యొక్క సైడ్కి మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉంటేనే మనము సాగర్ హైవే ఓఆర్ఆర్ బొంగళూరు గేట్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము. అండ్ మనకి సైడ్ ప్రత్యేకత ఏంటంటే 1 ఎకర్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఈ క్లబ్ హౌస్ ఏంటంటే ఇందులో ఇచ్చే అమ్యూనిటీస్ ఏంటంటే మనము విత్ స్విమ్మింగ్ పూల్, గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తూనే మనము దాంట్లో బంకెట్ హాల్ ఇస్తున్నాము ఒకటి. ఈ బంకెట్ హాల్ ఏంటంటే మన దీంట్లో మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ కానీ ఎనీథింగ్ ఏవైనా చేసుకోవచ్చు. మనం దాంట్లో అయితే దీని యొక్క ప్రత్యేకత ఇది లైఫ్ టైం మెంబర్షిప్ ఫ్రీ అండి ఇందులో ప్లాట్ కొనే వాళ్ళకు. సో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందండి. సో ఇది టోటల్లీ మనం 45 ఎకర్స్లో మనకి ఎక్స్టెన్షన్కి ఉంది. ప్రజెంట్ ఉన్న పర్మిషన్ ఎంత అంటే 16.9 ఎకర్స్ అండి. 1 ఎకర్లో క్లబ్ హౌస్, మొత్తం 17.9 ఎకర్స్లో ఈ లేఅవుట్ని మనము ఇప్పుడు పర్మిషన్ తోటి చేస్తూ ఉన్నాము. సో ఇది సార్ ఇదొక రోడ్డు, ఇది రోడ్ అక్కడి వరకు. సో మళ్ళీ ఇదొక రోడ్డు స్టేట్ ఎండింగ్ బ్లూ రేకుల వరకు. ఇదొక రోడ్డు, ఇటు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. మళ్ళీ ఇదొక రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి స్టార్టింగ్లో. మనం అక్కడ చూపించాం కదా అక్కడ జేసీబీ దగ్గర. సో అక్కడ ఎంట్రన్స్లో మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తూనే మన టోటల్లీ ఈ విధంగా ఇప్పటి వరకు ఉన్న డెవలప్మెంట్ అండి. సో ఇది సార్. సో హరియప్ ప్రజెంట్ ఉన్న బేసిక్ ప్రైస్ వచ్చేసి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఇదే మంత్ ఏప్రిల్ 19th అంటే సండే అండి. ఇంకా 2 సండేలు అయితే మనకు గ్రాండ్ లాంచింగ్ ఉంది. అదే రోజు గ్రాండ్ లాంచింగ్ రోజు నుంచి నెక్స్ట్ డే 20th నుంచి దిస్ మంత్ ఏప్రిల్ 2026 ఏప్రిల్ 20th నుంచి మనకు దీంట్లో 27,500 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి. సో బేసిక్ ఇప్పుడు ఎంత ఉంది 25,000, అప్పుడు మనకు ఎంత పెరిగి వస్తుంది 2,500 అప్రాక్స్ పెరిగేస్తుంది. సో మనము ఇప్పుడు ఎందుకంటే ఈ సైట్ వచ్చేసి మనము ప్రీ లాంచ్గా మనం స్టార్ట్ చేయబట్టి 5 months అవుతుందండి. ఈ 5 monthsలో ఇప్పటి వరకు 45 ప్లాట్స్ సోల్డ్ అవుట్ చేసాం సార్. ఓన్లీ వితౌట్ పర్మిషన్కే 45 ప్లాట్లు సోల్డ్ అవుట్ చేస్తే దాదాపుగా 20,000 స్క్వేర్ యార్డ్ అమ్మేసామండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది, గ్రాండ్ లాంచింగ్ తర్వాత మనం ఆల్మోస్ట్ దీంట్లో 70 to 80% ప్లాట్ సోల్డ్ అవుట్ అయిపోతుంది సార్. సో హరియప్ అవ్వండి, కొద్దిగా రేట్ ఇంక్రీజ్ అవుతుంది, చాలా బాగుంటుందండి. మంచి మంచి ప్లాట్లు ఉన్నాయి ప్రజెంట్. మీరు చూడవచ్చు. ఇది సార్ లేఅవుట్, ఓకేనా. సో ఇది అక్కడ మనకు ఒక చిన్న పొలం లాగా ఉంది కదా, అక్కడే మనం 1 ఎకర్లో క్లబ్ హౌస్ కట్టబోతున్నాం సార్. సో ఈ పైప్ లైన్ పడి ఉన్నాయి, ఈ పైప్స్ పడి ఉన్నాయి కదా సార్, ఇవి అండర్ గ్రౌండింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం వాడే పైపులు సార్ ఇవి. ఓకే, సో ఇది సార్ లేఅవుట్. ఇది చాలా స్ట్రేట్ రోడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది సార్, చాలా ప్రత్యేకతగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.